హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నాను, ఆ లాజిక్ చెప్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ 1 అవర్ తర్వాత, ఎందుకంటే మార్నింగ్ టైంలో నేను లేను, సో లేట్గా వచ్చాను. సో ఇక్కడ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఎందుకు లేట్గా వచ్చాను, అసలు ఈరోజు ట్రేడ్ చేయాలనే మైండ్ సెట్ కూడా లేదు. ఎందుకంటే లాస్ట్ సాటర్డే సాటర్డే ప్లస్ థర్స్డే కూడా కొంత మార్కెట్ ట్రాప్ అయ్యాను. సో దానిలో భాగంగా నేను ఒక 2, 3 రోజులు కానీ ఈ మంత్ గ్యాప్ ఇవ్వాలన్న మైండ్ సెట్‌నే మైండ్‌లోకి పెట్టాను. సో, అందువలన నేను కొద్దిగా ట్రేడ్ చేయొద్దు అనుకున్నాను. సో, అందుకే లేట్‌గా ఏదన్నా జస్ట్ మార్కెట్ పరిస్థితి ఏంటి, వేరే పని చూసుకొనొచ్చాను. చూస్తే మార్కెట్ ఆల్రెడీ ఓపెనింగ్ అయింది. ఒక గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. 70, 80 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకే రేంజ్‌లో ఉంది. అది పైకి ఎళ్ళట్లేదు, కిందికి ఎళ్ళట్లేదు. సో, లాజిక్‌ని నేను ఎలా ఎంట్రీ తీసుకున్నానో, అది కరెక్ట్ ఎంట్రీనా? ఇంకా కరెక్ట్ ఎంట్రీ అసలు ఏమన్నా ఉందా? కరెక్షన్ చేసుకోవాల్సింది ఉందా? అనేది కూడా నేను లాస్ట్‌లో ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ నేను చాలా షార్ప్‌గా ఎంట్రీ తీసుకున్నాను. అది రాంగ్ ఎంట్రీయే. కానీ చాలా షార్ప్‌గా ఎగ్జిట్ అయిపోయాను. సో, చిన్న ప్రాఫిట్‌నైతే తీశాను. కానీ తర్వాత ఎగ్జాక్ట్‌గా రైట్ ఎంట్రీ ఏదై ఉంటే బాగుండేదనేది నేను నెక్స్ట్ ఎండ్‌లో వీడియో ఎండ్‌లో చూద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఇది ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్. అందులో నేను 50% ఒక లైన్ తీసుకున్నాను. సో ఈ టైంలో నేను మార్కెట్లో లేను, ఈ టైం అదంతా. సో ఈ ఏరియా టైంలో నేను మార్కెట్ ఒక బిగ్ క్యాండిల్ పడ్డది. సో నేను ఇది తీసుకోవడానికి అన్నట్టుగా మళ్ళీ రిటర్న్ వస్తే పైకి కిందికి తీసుకుందాం అన్నట్టుగా నేను ఒక ట్రెండ్ లైన్ గ్రా చేసుకొని ఇక్కడ వెయిట్ చేశాను. సో కానీ మార్కెట్ అయితే మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకోకుండా ఈ లైన్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ తీసుకోలేదు, ఈ ఏరియాలో కొద్దిగా రెడ్ క్యాండిల్ రాగానే పైకి తీసుకున్నాను. సో ఇక్కడ ఈ కాలు ఇది టార్గెట్ అని తీసుకున్నాను. సో చిన్న ప్రాఫిట్, ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను ఒకటే క్యాండిల్లో. సో కొద్దిగా సో యావరేజ్ 256, తర్వాత ఎగ్జిట్ అంటే 10 పాయింట్స్లో ఎగ్జిట్ అయిపోయాను. 1368 వచ్చినాయి. సో నేను కానీ మార్కెట్ సడన్గా మళ్ళీ ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ కింద పడ్డది. సో నాకు కరెక్ట్ టైంకే ఎగ్జిట్ అయిపోయినా అనిపించింది. సో ఇది టార్గెట్ కూడా ఉండవు. మార్కెట్ ఇటు రాకపోవచ్చు, మార్కెట్ ఇటు పైకి పోకపోవచ్చు, సైలెంట్గా ఇక్కడే ఉండొచ్చు. జస్ట్ మనం మార్కెట్ని అబ్జర్వ్ చేసి చూద్దాం. మనం జస్ట్ మార్కెట్ ఎలా ఉంది అనేది చూద్దాం. చూసినాము మార్కెట్ మనం అలాగే హోల్డ్ చేసి ఉంటే లాస్ వచ్చేదేమో. సో ఎగ్జిట్ అయిపోయాము. సో నెక్స్ట్ ట్రేడ్స్ ఏం చేయొద్దు, జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఎలా మనని ఆడిపిస్తుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ మార్కెట్ ఇక్కడ నుండి కింద పడ్డది, ఇక్కడ నుండి కింద పడ్డది, ఇక్కడ నుండి కింద పడ్డది. కాబట్టి లైన్ గీసిన ఇటు వస్తుందేమో అనుకున్నా, ఇక్కడ దాకా వస్తుందేమో, సపోర్ట్ ఏడు ఉంది కదా అనుకున్నా. కానీ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుండి వెళ్ళింది, ఈ లైన్ని బ్రేక్ చేసింది. అయితే మళ్ళీ నేను డైరెక్షన్ మార్చుకున్నా, ఇటు పైకి వెళ్తుందేమో అని. ఇక ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, సో ఇక్కడ దాకా వెళ్తుందేమో అనుకొని నేను ఈ క్యాండిల్లో ఎంటర్ అయినా. ఈ క్యాండిల్లో ఇటు వస్తుందేమో అనుకొని మార్కెట్ ఇక ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయినా. మార్కెట్ రివర్స్డ్గా మళ్ళీ ఈడికి వచ్చింది. కానీ దీని మీద పైనే ఉంది ఇక ఇట్లాగా. అంటే మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది. దీనికి కిందనే ఇది ఉంది, దీనికి కింద ఇది ఉంది, దీనికి కింద ఇది ఉంది, దీనికి పైన ఇది ఉంది, దీనికి పైన ఇది ఉంది, దీనికి పైన. అంటే మార్కెట్ సైడ్ వేస్లో సైలెంట్గా ఉంది, డైరెక్షన్ దొరకట్లే. ఇప్పుడు ఈ లైన్ బ్రేక్ చేస్తుందా, ఈ లైన్ బ్రేక్ చేస్తుందా అనేది మనకు ఉంటుంది. సో నేను ఇక ఈ ఒక్క క్యాండిల్లో చేసా. అసలు ఇది చాలా రిస్కీ, ఒకవేళ ఇక్కడ ఎంటర్ కాకూడదు, ఇది చాలా రిస్కీగా కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అయిపోయినా. ఒకవేళ ఎంటర్ అవ్వాలి పైకంటే కావాలంటే ఇక్కడ ఎంటర్ అయ్యి ఇది తీసుకోవచ్చు, ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఇస్తే. కానీ వెరీ రిస్కీ. కాకపోతే ఈ డైరెక్షన్ బట్టి చూస్తే ఇది ఒక లైను, ఇది ఒక లైను, ఇది లైన్ కిందికి వస్తూ ఉంది, ఈ లైన్ పైకి వస్తూ ఉంది. ఇప్పుడు ఎటో వెళ్ళి బ్రేక్ ఇవ్వాలి. ఆ బ్రేక్ అయినప్పుడు మనం డైరెక్షన్ పడితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్షన్ ఎటు దొరకట్లే ఇంకా. సో సో నాకు 2000, సో ఒకటే లాట్ ఎంటర్ అయిన పైకి. సో నాకు 2000, ఇదిగో ఒక లాట్ ఎంటర్ అయినా, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సారీ, నేను ఇది ఓకే, నేను ఎగ్జిట్ చేసుకుంటాను. సో స్టాప్ లాస్ పెట్టేస్తాడా. సో స్టాప్ లాస్ పెట్టేస్తా. సో
సో 800 వచ్చింది ఇది. సో యాక్చువల్లీ నేను ఇదొక్కటే క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయినా 1300 వచ్చింది. సో నేను ఇది ఇంతకుముందు ఆర్డర్ పెట్టా. అది ఎక్కడ ఆర్డర్ పెట్టానంటే ఇగో ఈ ఏరియాలో ఆర్డర్ పెట్టా. ఇగో ఇక్కడ కొద్దిగా కిందికి వస్తాను, మార్కెట్ కిందికి వచ్చింది మళ్ళీ పైకి వెళ్తుంది కదా. సో దానివల్ల నేను సో ఇది ఒక ఆర్డర్ తీసుకున్నా. సో 2200 నాకు వచ్చాయి. సో ఇంకా పైకి వెళ్తుంది కానీ మార్కెట్ ఇక వద్దు. ఆల్రెడీ ఇక్కడ 316కి ఎంటర్ అయినా ఒకటే లాటు, 350కి ఎగ్జిట్ అయిపోయినా 858 వచ్చింది. ఇది ఇప్పుడు కొట్టేసుకుంది అన్నట్టు. సో ఇది సో యాక్చువల్లీ 1 ట్రేడ్ అనుకున్నాను. సో 2200 వచ్చాయి నాకు. సో ఇప్పుడు సో మార్కెట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈడ చూద్దాం. ఇప్పుడు చూసావా మార్కెట్ ఈ లైన్ని బ్రేక్ చేసి వెళ్తుంది. ఇప్పుడు నేను ఇంకా వెయిట్ చేయొచ్చు, నాకు ఇంకా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సో నాకు చిన్న ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ చేసుకున్నా. సో మళ్ళీ ఎంట్రీ అయితే చేద్దాం, జస్ట్ అబ్జర్వ్ చేద్దాం మార్కెట్ ఎటు మూమెంట్ ఉంది అనేది చూద్దాము. సో అది సో అల్టిమేట్గా సో నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను, కానీ అది కాదు కరెక్ట్ ఎంట్రీ. సో ఇక్కడ ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, ఈ ఏరియాలో ఎంటర్ అవ్వాలా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలా. సో మనకి క్విక్గా చిన్న మూమెంటం వస్తుంది. సో అది సరిపోతుంది. సో అది కరెక్ట్ లాజిక్. సో ఇక్కడ కూడా కరెక్ట్ లాజిక్ కాదు. సో మనము లాజికల్ ఎంట్రీ అంటే ఇందులో. సో అది ఫ్రెండ్స్. సో ఈరోజు లాజికల్ ఎంట్రీకి ఎర్లీగా ఎంటర్ అయ్యాము. సో డైరెక్షన్ పట్టగలిగాము. ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కదా, ట్రెండ్ లైన్ని డైరెక్షన్ పట్టేసింది మార్కెట్, ఇటు పైకి వెళ్తుంది అనుకున్నాను కానీ ఇక్కడ వెళ్ళలే. అంటే 1 మినిట్ క్యాండిల్ కదా, సో ప్రతిదీ 1 మినిట్ క్యాండిల్. సో చాలా టైం పట్టింది. సో ఇక్కడ మనకి 10 గంటల 13 నిమిషాలు, కానీ ఇక్కడ మనకి 10 గంటల 50 నిమిషాలు. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం డిలే తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది. సో అది ఫ్రెండ్స్. సో లాజికల్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు ఇగో కావాలంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన దగ్గర ఎంటర్ అయితే ఇక మనకి చిన్న టార్గెట్ రెడీగా ఉండాలన్నట్టు. చాలా ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇక్కడ స్టాప్ లాస్ 15 పెట్టేసుకొని ఇక్కడ 60 అంటే 1:4 వస్తుంది. సో ఇక్కడికైనా 30-40 పాయింట్స్, మనకి 10 to 15 పాయింట్స్ సరిపోతుంది. సో ఆ విధంగా చూడాలి ఫ్రెండ్స్. సో లాజికల్ ఎంట్రీ అంటే కరెక్ట్ లాజికల్ ఎంట్రీ అంటే ఇక్కడే. సో ఇంకా జస్ట్ ఫుల్ బ్యాక్ ఇచ్చి పైకి వెళ్తుంది. సో ఇటు దాకా వెళ్తుంది అనుకుంటా 1:4 రేషియోలో. సో లాజికల్ ఎంట్రీకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.